మరి ఈరోజు చూసుకుంటే హోటల్ వ్యాపారులు, హోటల్ చిరు వ్యాపారాలు చేసేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బాటసార్లకు కూడా మరి వారికి సమయానికి టిఫిన్లు దొరక, భోజనాలు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు. టూరిస్టులు కానీ ఎక్కడైనా బయట ప్రదేశాలకు వెళ్లిన ప్రజలకు కూడా వారికి సరైన సమయంలో భోజనాలు అందడం లేదు. వారికి భోజనం తిందామంటే కూడా వాటికి రేట్లు ఎక్కువ, డబల్ రేట్లు అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎల్పీజీ గ్యాస్ కొరత అనేది కేంద్ర ప్రభుత్వం లేదని చెప్తుంది. కళ్ల ముంగడ మరి ఇంత కొరతగా ఉన్నప్పుడు మరి బీజేపీ నాయకులు కళ్లకు గంతులు కట్టుకున్నారా అని నేను అడుగుతున్నాను. మరి అదేగాక 10-15 రోజులలో ఎల్పీజీ గ్యాస్ వస్తుంది, కమర్షియల్ గ్యాస్ వస్తుంది, 10-15 రోజులు అన్ని క్లియరేజ్ అన్నప్పుడు మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక గ్యాస్ అనేది బర్నింగ్ ఇష్యూ కనుక తక్షణమే తెలుగు 2 రాష్ట్రాల హోటల్ వ్యాపారస్తులకు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏవైతే డొమెస్టిక్ సిలిండర్లు ఉన్నాయో ఈ 10 రోజులకు డొమెస్టిక్ సిలిండర్లకు వారికి అనుమతించాలి. ఆ డొమెస్టిక్ సిలిండర్లను వాళ్ళు వాడుకునే విధంగా మరి ప్రభుత్వం ఒక జీవో తెచ్చి ఈ 10-15 రోజులకు ఇస్తే అటువంటి పరిస్థితి వస్తే మరి హోటల్ వ్యాపారాలు వారు కూడా వాళ్ళ వ్యాపారాలు సరిగా చేసుకుంటారు. వచ్చి వెళ్లే ప్యాసింజర్స్ బాటసార్లకు కానీ టూరిస్టులకు కానీ వారికి కూడా సరైన సమయంలో భోజనం కానీ టిఫిన్లు కానీ వారు అనుకున్న రేట్లో కూడా దొరుకుతాయి. కనుక ఈ యొక్క నిర్ణయం మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే వారు మరి హోటల్ వ్యాపారులు వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్ పెట్టుకుంటే వారికి మరి జీహెచ్ఎంసీ గాని మున్సిపల్ సిబ్బంది 50 నుంచి లక్ష రూపాయల పెనాల్టీలు వేస్తున్నారు. అటువంటి పెనాల్టీలు లేకుండా ఈ యొక్క 10 రోజులు మాత్రమే వారికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా నేను 2 రాష్ట్రాల యొక్క మున్సిపల్ మంత్రులను, అధికారులను నేను కోరుతున్నాను.